తర్వాత 2021-22 అట్లా కోవిడ్లో అయిపోయింది. 22 నుంచి వర్క్ చేస్తున్నాను. ఆ ఫిల్మ్స్ ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి 24లో. ఓకే. చెప్పుకోవడానికి 5 years కానీ వర్క్ చేసిన 3 years. ఓహో! అంతే కదా ఇప్పుడు మాక్సిమం. ఎందుకంటే నేను దానికి ముందు చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. మళ్ళీ వెంటనే సెకండ్ వేవ్ కోవిడ్ వచ్చింది, అందరూ మర్చిపోయారు. మళ్ళీ నెక్స్ట్ వస్తాయేమో అని అనుకున్నాను. తర్వాత కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అట్లా వస్తున్నాయి. అండ్ చూస్ చేసుకోవడానికి నేను కూడా నాకేమో కమర్షియల్ ఫిల్మ్స్ కూడా చేయాలని ఉంది. అవి కొంచెం డిలే అవుతూ అవి ఇవి వస్తున్నాయి. అండ్ దాంట్లో కూడా ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అండి, అది చేస్తే అట్లీస్ట్ మీడియం బడ్జెట్ సినిమాల్లో చేయాలి, ఆర్ ఎల్స్ మనకి రోల్ ఉండదు. మీడియం బడ్జెట్ సినిమాలో చేస్తే ఓకే, రోల్ లేకపోయినా మనం ఒక మంచి ప్రొడక్షన్ హౌస్లో చేస్తాం, మంచి హీరో పక్కన చేస్తాం కాబట్టి పేమెంట్ ఉంటుంది ఫర్దర్గా బ్యాకింగ్ కోసం. పేమెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అనే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మార్కెట్ వాల్యూ కూడా మారిపోతుంది. మనం పెద్ద హీరోస్తో మీడియం లెవెల్ హీరోస్తో చేసినప్పుడు మీడియం లెవెల్ ఉంటుంది.